ఒక గ్రామంలో సోమయ్య అనే ధనికుడు, రామయ్య అనే పేద రైతు ఇరుగు పొరుగున ఇళ్ళు కట్టుకుని నివసిస్తూ ఉండేవారు. సోమయ్య ధనికుడైనప్పటికీ ఎప్పుడూ ఆదుర్దాగా ఏదో ఆలోచనలో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. వ్యాపారంలో నష్టం వస్తుందేమో, లేకపోతే ఏ దొంగైనా వచ్చి తన పెట్టెలోని ధనం కాజేస్తాడేమో అని భయపడుతూ ఉండేవాడు. రామయ్య పేదవాడైనప్పటికీ తనకున్న కొద్ది భూమిలోనే కూరగాయల మొక్కలు వేసుకుని కూరలు పండించి పక్క గ్రామాలలో అమ్మేవాడు. అలాగే కోళ్ళు బాతులు పెంచుకుంటూ వాటి గుడ్లను కూరలను అమ్మగా వచ్చిన కొద్దిపాటి ధనంతోనే ఎంతో సంతృప్తిగా సంతోషంగా జీవితం గడిపేవాడు. ఉల్లాసంగా పాటలు పాడుకుంటూ హాయిగా ఉండేవాడు. ఒకరోజు సోమయ్య అశాంతిగా పచార్లు చేస్తూ ఉన్నాడు. అతని భార్య అతన్ని చూసి ఇలా ప్రశ్నించింది. ఏమండి, మన పొరిగింటిలోని రామయ్య ఎంత పేదవాడైనా కూడా ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు. మనకి చాలా ధనం ఉన్నప్పటికీ మీరు ఎప్పుడు ఏదో ఒక అశాంతితో బాధపడుతూ ఉంటారు. రాత్రి కూడా సరిగ్గా నిద్రపోరు. ఎందుకలా జరుగుతోంది? అని అడిగింది. సోమయ్య ఏమీ బదులు చెప్పకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. మర్నాడు సోమయ్య ఒక సంచిలో కొంత ధనము నగలు వేసి దానిని రామయ్యకిస్తూ, రామయ్య, దీనిని నీ కూతురి పెళ్లికి ఉపయోగించుకో. నేను ఊరికి వెళ్తున్నాను. అందువలన ఈ సంచిని నీ దగ్గరే భద్రంగా దాచు. అని ఆ సంచిని అతనికిచ్చాడు. ఆ డబ్బు నగలు తీసుకుని రామయ్య తన కూతురి పెళ్లికి కట్నం వచ్చేసింది కదా అని చాలా సంతోషించాడు. వారం రోజుల తరువాత సోమయ్య అతని భార్య ఊరు నుంచి తిరిగి వచ్చారు. వారిని చూసి రామయ్య అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి సోమయ్య భార్య ఆశ్చర్యపోయింది. ఎందుకంటే రామయ్య చిక్కిపోయి దిగులుగా అశాంతిగా ఉన్నాడు. ఎప్పటిలా సంతోషంగా లేడు. ఈలోగా రామయ్య డబ్బు సంచిని సోమయ్యకి ఇచ్చేసి, బాబుగారు, ఏమీ అనుకోకండి. మీరు ఇచ్చిన ఈ డబ్బు వలన నా కూతురి వివాహం జరిపిద్దామని అనుకున్నాను. కానీ ఈ డబ్బు నా దగ్గర ఉండటం వలన నాకు నిద్ర, సుఖం, శాంతి దూరమయ్యాయి. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఈ డబ్బుని ఎత్తుకుపోతారేమో, నేను దీనిని జాగ్రత్తగా చూసుకోలేనేమో అన్న భయంతోటి నాకు అశాంతి మొదలైంది. అందువలన ఈ ధనాన్ని మీరే ఉంచుకోండి, ఏమీ అనుకోకండి. అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు. రామయ్య వెళ్ళిపోయాక సోమయ్య భార్యతో ఇలా అన్నాడు. చూసావా, తన దగ్గర ధనం లేనంత కాలం రామయ్య చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నాడు. తీరా తన దగ్గర డబ్బు చేరేసరికి రామయ్యకు ఆ డబ్బుని ఎలా కాపాడుకోవాలో తెలియక దొంగలు దోచుకుంటారేమోననే భయము, దిగులు అతనిని వేధించాయి. అందుకే అతను అలా చిక్కిపోయాడు. దానికి కారణం అతనికి మనశ్శాంతి లేకపోవటమే. అని చెప్పాడు. డబ్బు సంచిని సోమయ్యకు తిరిగి ఇచ్చేశాక రామయ్య చాలా హాయిగా ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. అతనిని చూసి సోమయ్య భార్య ఇలా అనుకుంది. ప్రపంచంలో ఎంత ధనం ఉన్నా, సుఖాలున్నా, మనశ్శాంతి లేకపోతే అవన్నీ నిష్ప్రయోజనమే అని తనలో అనుకున్నది. కథ ఇంతటితో సమాప్తం.